ఎలా అనిపిస్తుంది మేడం ఓటేయడం? బాగుందండి. ఈవెన్ అక్కడ నీట్ గా పెట్టారు, స్ట్రిక్ట్ గా చేస్తున్నారు అన్ని. పార్టీస్ అన్ని కూడా నీట్ గా రాశారు. బాగుంది, ప్రాసెస్ బాగుంది. ఓకే. చాలా మంది ఓటేయడానికి ఇంకా బయటికి రావట్లేదు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రావాలి. ఇంకా ఇప్పుడు ఇట్స్ హై టైం. ఇంకా చాలా ఇయర్స్ చాలా మంది వేయలేదు. ఐ థింక్ ఇట్స్ హై టైం. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వేయాలి. సో దాట్ నంబర్ ఆఫ్ ఓట్స్ పెరుగుతాయి అండ్ రియల్ కౌంట్ వస్తుంది బయటికి. అసలు మీరు ఎందుకు ఓటేశారని అనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ కోసమే కదా. మీరు కోరుకుంటున్న డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారా? సో ఫార్ ఇట్స్ గోయింగ్ గుడ్. చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పటి వరకు అంటే ఎప్పటి నుంచి ఎన్నిసార్లు ఓటింగ్ లో పాల్గొన్నారు? నేను ప్రాబబ్లీ 4 times అండి. నాయకుల దగ్గరికి వెళ్ళి అడుగుతారా ఓటేసాక? అసలు నాయకులు ఎలక్షన్స్ ఉన్నప్పుడే వస్తారా ఇక్కడికి బస్సులకి? అది కరెక్టే, అప్పుడే వస్తారు బయటికి. తర్వాత రారు. రారు. మీరు కూడా ఓటేసాక వెళ్ళి ఏం పట్టించుకోరు ఇక్కడ డెవలప్మెంట్ గురించి? లేదు. మరి ఈసారి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నారా? ట్రై చేయొచ్చు ఈసారి. అంటే వర్షం పడుతున్నప్పుడు డ్రైనేజ్ పొంగుతుంది, అలాగే రోడ్స్ పాడైపోతాయి. అవును, అది ఉంటుంది. ఏదో ఒకటి చిన్న చిన్నవి ఉంటాయి ప్రతి ఏరియాలో. బట్ పార్క్ ఈసారి బాగా చేశారు, రోడ్స్ కూడా బాగా చేశారు. మిగతావి చూడాలి. ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? ప్రాబబ్లీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్.